రోడ్స్ క్లీనింగ్, డ్రైన్ క్లీనింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, ఏమైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన క్లీనింగ్, ఏమైనా స్ట్రీట్ లైట్ పోయింది అంటే దానికి పెట్టడం, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి మీ దగ్గరే మనం వచ్చేసి మీతోటి కోఆర్డినేట్ చేసేసి ఏమేం ఇబ్బందులు ఉన్నాయి దానికి సార్ట్అవుట్ చేయడానికి ప్రణాళిక ప్రిపేర్ చేసేసి సార్ట్అవుట్ చేస్తాం. కానీ ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి మాత్రమే ఇది సస్టైనబుల్ గా ఉంటుంది. సో కాబట్టి అందరూ పబ్లిక్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక సమన్వయం తోటి పని చేస్తూ మన మంచిర్యాల జిల్లాకి రాష్ట్రంలో ఎంత పరిశుభ్రత ఉండాలి అట్లా మనం చేయాల్సింది. సో దట్ మన మంచిర్యాల జిల్లా ఒక ఎగ్జాంపుల్ లాగా మనం సెట్ చేయాల్సింది. దానికోసం అందరూ కలిసి పని చేస్తాము. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ లో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో శానిటేషన్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్డు డ్యామేజ్ ఉన్న దగ్గర రోడ్స్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు 4 days బ్యాక్ ఒక రివ్యూ మీటింగ్ మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి వారి సలహాలు సూచనల మేరకు నేటి రోజున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే 60 డివిజన్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగడం జరుగుతుంది. ప్రతిరోజు 3 వార్డులు, ఒక్కొక్క వార్డు పరిధిలో 2 రోజులు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అంటే మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, వాటర్ సప్లైకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అందరూ కూడా వార్డులో ఒక్కరోజు ముందుగానే పర్యటించి ఏవేవైతే సమస్యలు వాటన్నిటిని కూడా గ్రహించి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము కొత్తగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం.